మరి స్థలానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియులు దైవజనులు ఆనందయ్య గారికి అలాగే అనితమ్మ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు కార్యక్రమాన్ని నడిపించిన ప్రియులు దైవజనులు పాల్మోసన్న గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి చక్కటి సంగీత పరిచయం చేస్తున్న మరి సహోదరులు ప్రత్యేకమైన వందనాలు. చక్కటి సౌండ్ ఆర్గనైజేషన్ చేస్తున్న తమ్ముడు శశికి కూడా ప్రత్యేకమైన వందనాలు. వాళ్ళకి చెప్పాలి, మా స్వరాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక నొక్కాడంటే మీకు ఏమీ వినపడదు, అప్పుడు మీరు కానీ మీ ఇంకా చూడాలి. దేవునికి స్తోత్రం. మరి మీరు అందరూ అలా చూస్తున్నారు, నాకు అర్థమైంది. మాకు చెప్పట్లేదు మీ పాస్టర్ గారు అందరికీ చెప్పని. కాబట్టి ఈ మధ్యాహ్నానికి కాలసేమంలో ఎన్ని పనులు ఇంటి దగ్గర ఉన్నా అన్ని పక్కన పెట్టి దేవుని మాటలు వినడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమె. కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో చెప్తే ఏమనుకుంటాను అనుకున్నారేమో. నేనేమో అనుకోను, ఆమె అన్న వాళ్ళని ఆశీర్వదించడానికి ఆకాశం ముందు నుంచి చూస్తున్నా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయనే ఆశీర్వదించాలి. ఇక్కడ నిలబడ్డ వాళ్ళ చేతిలో ఏది లేదు, ఆయన ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. భారతదేశంలో ఒక నానుడు ఉంది, మీ అందరికి తెలుసు కదా. పిల్లల విషయంలో ఒకళ్ళు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని చెప్తా ఉంటుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు అలా ఏం లేదులేండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి అన్నారు. కన్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఆపుతారు. అదే మీకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే రీతిగా సేవకులు కూడా మాట చెప్తారు. ఏంటంటే అరగంట ముద్దు, 30 గంట హద్దు, గంట వద్దు. మరి మీరేమంటారు? మీ ఓటు దేనికి వేస్తారు? గంటగా, 30 గంటగా, అరగంటగా? గంటగా. ఎందుకంటే గంటలో 10 ఇటు వచ్చేది. ఏంటది? గంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎండున్నా ఆయనే మన కొండ నీళ్ళు ఇచ్చేవాడు. కాబట్టి అప్పుడు మ్యాక్స్ తమ్మని పంపిణీ ప్రార్థన చేద్దాం. మంచిది. ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి. కీర్తనకారుడైన దావీదు భక్తుడు రాసిన 52వ కీర్తన 8వ వచనం. మీ అందరికి తెలిసిన మాటలే. 52వ కీర్తన 8వ వాక్యం చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసయ్యా మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా, మరి నీ ప్రియదాసులు దైవజనులు ప్రభా ఆనందయ్య గారి ద్వారా ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రభా ఉపవాస ప్రార్థనలు బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఈ రోజు కొరకే మీరు సిద్ధపరిచిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా, మీరే నాతో మాతో మాట్లాడమని ఆయా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రభా, మీ సహాయం మాకు ఎంతైనా అవసరం తండ్రి. అయ్యా, నీ మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయి, నీ మాటలు మమ్మల్ని జీవింపజేస్తాయి, నీ మాటలు మమ్మల్ని ఇంకా నువ్వు ప్రోత్సహించి ప్రభా నీ కొరకైన బలమైన కార్యాలు చేయనట్లుగా నీ మాటలో ఉన్న శక్తి స్థలంలో మీరు బయలుపరచమని ప్రార్థిస్తూ వింటున్న ప్రతి ఒక్కరిలో వినబుద్ధిని కలగ చేయండి. అయ్యా బోధిస్తూ నీ దాసుని నీవే ఆలోచన ఇచ్చి మాటలు ఇచ్చి తండ్రి మేలు చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనుషులు ప్రియులారా, మరి ఈ మాట మీ అందరికీ తెలిసిన మాటే. ఏంటి ఆ మాట అంటే దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. నేనైతే అనండి. నేనైతే చాలా సార్లు మనం ఎవరైనా ఏదైనా పని చేసినప్పుడు వాళ్ళు సరిగ్గా చేయకపోతే అప్పుడు అక్కడికి మనం వెళ్ళి అంటాం, అదే నేను అనుకోనా, అసలు ఎలా చేసేవాడు తెలుసా అని చెప్తా ఉంటారు. అదే నేనైతే ఎంత బాగా ముగ్గేసేదాన్నో, నేనైతే ఎంత బాగా వండేదాన్నో, నేనైతే ఎంత బాగా ఉతికేదాన్నో అని చెప్తూ ఉంటారు. ఎందుకు? అది వాళ్ళ వల్ల కాలేదు, కానీ నేనైతే ఇలా ఉండేవాడిని అని వాడడానికి మనం ఏ మాట వాడతామంటే నేనైతే అనే పదాన్ని వాడతాం. ఈ మధ్యాహ్నం నేను మీతో పంచుకోబోయే అంశం ఏంటి అంటే అదే. ఏం చెప్పండి? నేనైతే. మరి మీరైతే ఏం చేస్తారో వాక్యం విన్న తర్వాత మీరు చెప్తే కానీ నేనైతే ఏం చేస్తానో దైవజనులు ఆల్రెడీ తెలియజేశారు. దేవునికి స్తోత్రం. అయితే బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు చెప్తున్న మాటలు నేనైతే అని వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. అవి నేను మీ చెవుల్లో వేస్తాను, మీరు చక్కగా హృదయంలోకి వేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే చెవు దాకా నాకు పర్మిషన్ ఉంది, హృదయానికి నాకు పర్మిషన్ ఉందా అమ్మా? లేదు, దేవుడికి మాత్రమే పర్మిషన్ ఉంది, రెండోది మీకు ఉంది. కాబట్టి మరీ విన్న మాటలు హృదయంలో భద్రం చేసుకుందట.
కాబట్టి విన్న వాళ్ళు చాలా మంది మర్చిపోతున్నారు ఈ రోజున. అయితే నేనంటే దేవుని వాక్యాన్ని విని మన హృదయంలో పదిలిపరుచుకుందాము గాక. ఆమేన్. దేవుడు ఎప్పుడైతే వాక్యం అనేది విత్తనం హృదయంలో పడుతుందో అప్పుడే అది మొలకెత్తుతుంది. దేవునికి స్తోత్రం. అంతేగాని ఒక రాజు గారి దగ్గరకు ఒక ఆయన 3 బొమ్మలు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ 3 బొమ్మలు తీసుకొచ్చి ఆ రాజుగారిని అడిగాడు, రాజా ఈ బొమ్మల్లో ఏది శ్రేష్టమైన బొమ్మ, దేనికి మనం ఎక్కువ విలువ పెట్టొచ్చు చెప్పండి రాజా అని అడిగితే, ఆ రాజుగారు 3 బొమ్మలు చూస్తే 3 ఒకే హైట్ ఉన్నాయి, 3 ఒకే సైజు ఉన్నాయి, 3 ప్రియులరా చూడడానికి అచ్చుగుద్దునట్టుగా ఒకేలాగా ఉన్నాయి. మరి ఇప్పుడు రాజుగారికి ఏమో అర్థం కావట్లేదు, ఈ 3 బొమ్మల్లో దేనికి ఎక్కువ రేట్ ఎట్టొచ్చు అని అడిగాడు. దీంట్లో ఏదో తిరకాసు అన్నట్టుంది అని చెప్పేసి ఆలోచించి రాజుగారు ప్రతి బొమ్మ చుట్టూరు కూడా ప్రదక్షిణం చేస్తూ ఉన్నాడు. అంటే సాష్టాంగ పడతలేదు, దండం పెడతలేదు, కానీ ఆ బొమ్మను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక బొమ్మను చూసేసరికి పిల్లరా ఆ బొమ్మలో ఆ చెవిలో చూస్తే ఒక లైటింగ్ వస్తూ ఉంది. ఏంటి అని చెప్పేసి ఆ రాజుగారు ఏం చేశారంటే అక్కడ ఉన్న పనుడితోరే వెళ్ళి ఒక తీగ ముక్క తీసుకురారా అన్నాడు. వాడు ఆ తీగ ముక్క తీసుకొచ్చాక ఈ చెవులోంచి పెట్టాడు. ఈ చెవులోంచి పెడితే ఈ చెవులోకి వచ్చేసింది. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చెవుల్లోనే ఏదో మర్మం పెట్టాడని చెప్పేసి రెండో దాని దగ్గరికి వెళ్ళి చూశాడు. ఒక చెవు మూసుంది, ఒక చెవు తెరుసుంది. కాబట్టి తీగ పెట్టాడు. ఆ తీగ పెడుతుంటే అది అలా చెవులోంచి వెళ్ళేలా నోట్లోంచి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సరే 3వ బొమ్మలో ఏం మాయ దాచాడని చెప్పేసి 3వ బొమ్మ దగ్గరికి వెళ్ళి మరలా 3వ బొమ్మకు అటు ఇటు చూస్తే దానికి ఒక చెవుకు రంధ్రం ఉంది. ఆ చెవులకు మరలా ఆ ఓసను గుచ్చితే అది అలా లోపలికి వెళ్ళిపోతా ఉంది. అది ఇంక బయటికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వెంటనే రాజుగారు అన్నారు, అయ్యా ఈ 3వ బొమ్మకి మనం విలువ పెట్టి కొనొచ్చు. ఎందుకు రాజుగారు, ఏంటి ఆ 3వ బొమ్మలో ఉన్న ప్రత్యేకత అంటే ఈ ఒక్క దాంట్లోనే కాదు, కనుమ 2 కూడా చెప్తాను, జాగ్రత్తగా వినని రాజుగారు చెప్పారు. ఏంటంటే మొదటి బొమ్మకే అది వినే లక్షణం ఉంది, కానీ దానికి ఉంచుకునే లక్షణము లేదు. అది ఒక చెవుతో ఉంటుంది, ఇంకో చెవుతో వదిలేస్తుంది. ఇంకొక బొమ్మ ఉంది, దానికి ఒక లక్షణం ఉంది. అదేంటంటే విన్నది మొత్తం ఊరంతా ఊదేద్ది తప్ప దాంట్లోకి ఏమీ వెళ్ళబో. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ఏదైనా విన్నారంటే ఊది దాకా ఊదీపంలాగా అసలు ఊరుకోరండి. ఖచ్చితంగా ఎవరో ఒకరి చెవులు ఊదేయాలి. కాబట్టి ఆ బొమ్మ 2వ బొమ్మకున్న లక్షణం ఏంటంటే అది విని ఊదేస్తారు తప్ప అది కూడా దాంట్లో ఉంచుకోదు. కానీ 3వ బొమ్మకున్న లక్షణం ఏంటంటే అది విన్నదాన్ని హృదయంలో ఉంచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడున్న మీరు అందరూ 3వ కోవకు చెందిన వాళ్ళు అనుకుంటున్నాను. అవునన్న వాళ్ళు ఆమె చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది అనుమానంగా ఆలోచించారు, ఏమో మరి నేను ఏ కోవకు చెందాను అని. మంచిది ప్రియులారా. దావీదు చెప్తున్న మాట, అసలు ఈ మాట ఎందుకు చెప్పాడు, ఈ కీర్తన ఎప్పుడు రాశాడు, అక్కడ ఒక మాట ఉంది. 52వ కీర్తన పైన చిన్న అక్షరాలతో ఒక మాట, ప్రధాన గాయకునికి ఏదోమీడైన దోయేగు సౌలు నొద్దకు వచ్చి దావీదు అహిమేలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కీర్తనలు చాలా వరకు దావీదు గారు ఇంచుమించు 73 కీర్తనలు రాశారు. ఆసాపు గారు ఇంచుమించు ఒక 11 కీర్తనలు రాశారు. ఏమండి, యాతాను అనే భక్తులు ఒక కీర్తన రాశాడు. ఇలా లిస్ట్ చెప్పుకుంటా పోతే చాలా కీర్తనలు రాశారు. కొన్ని కీర్తనలకి హెడ్డింగ్ ఏమి ఉండదు. అయితే ఇక్కడ మనం చదివిన కీర్తన, కొన్ని కీర్తనలకు మాత్రమే హెడ్డింగ్లు ఉంటాయి. మీరు చదువుతూ ఉంటే 51వ కీర్తనలో దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు రాసిన కీర్తన అక్కడ ఉంటుంది, పశ్చాత్తాపడుతూ రాసిన కీర్తన. అలాగే 34వ కీర్తన చదివితే అబీమెలెకు రాజు దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు వెర్రివాణి వలె నటించిన కీర్తన అక్కడ ఉంటుంది. ఆ కీర్తనలకి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అసలు ఆ మాట ఎందుకు రాశాడు, అది రాయడానికి గల కారణం ఏంటి, అది రాయడానికి తను ప్రేరేపించిన ఆ విషయం ఏంటో ఆ పై మాటల్లో తెలుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. సో ఇక్కడ 52వ కీర్తన దావీదు మహారాజు రాయడానికి గల కారణం ఏంటంటేనంట, సౌలు దగ్గరికి ఏదోమీడైన దోయేగు అని కూడా ఒకడు వచ్చాడు. వాడు వచ్చి సౌలు రాజుకు మాట చెప్తున్నాడు. అసలు ఏం జరిగింది సంఘటన అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మీ పనులన్నీ ముగించుకున్నాక చదువుతారో లేదా ముందే చదువుతారో మీ ఇష్టం. అయితే 1 సమూయేలు 21-22 వచ్చిన అధ్యాయాలు మీరు చదివితే అక్కడ విషయాలు ఉంటాయి. ఇక్కడ తీసినది ఇప్పుడప్పుడే అవ్వదు, నాకే పావుగంట పట్టించి చదువుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక అక్కడ రాసుకోండి. ఆ 52వ కీర్తన పైన 1 సమూయేలు 21-22 అధ్యాయాలు రాసుకుంటే ఆ కీర్తన ఎందుకు రాశాడు,
ఆ కీర్తనలో మొదటి 6 వచనాలు దోయేగ యొక్క దుష్ట లక్షణాలు చెప్పిన తర్వాత దావీదు 7వ వచనం నుండి ఆ 9వ వచనం వరకు తనలో ఉన్న మంచి లక్షణాలు దేవుల్లో చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దోయేగ అనేవాడు ఏం చేశాడయ్యా అని ఆలోచన చేస్తే, దావీదుని సౌలు మహారాజు తరుముతూ ఉన్నాడు. దావీదు పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ ఉన్న సమయంలో తినడానికి వారి దగ్గర ఆహారము లేదు. దావీదు దగ్గర సరైన ఆయుధం కూడా లేని సమయంలో దావీదు ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచన చేస్తే దేవుని గుడారం దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ గుడారంలో ప్రియులారా యాజకుడిగా పనిచేస్తున్నవాడు ఈ అహిమేలెకు అనే వ్యక్తి. ఈ అహిమేలెకు అనే యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ యాజకుడిని కనపడగానే యాజకుడికి కంగారు వచ్చింది. ఎందుకంటే దావీదు యుద్ధం చేసేవాడు. దేవునికి స్తోత్రం. దావీదు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళాడంటే ఏదైనా ఒక ప్రమాదం ఉంటేనే అక్కడికి వెళ్ళి యుద్ధాన్ని చేస్తాడు. అలాంటిది దావీదును చూడంగానే అహిమేలెకు అడుగుతున్నాడు, ఏంటి నాయన, ఏంటి ఇలా వచ్చావు? నీ వెనకాల సైన్యం కూడా లేదు, ఏంటి పరిస్థితి అంటే అప్పుడు దావీదు చెప్తాడు, మరి ఇలా రాజు సీక్రెట్ పని ఒకటి అబ్జెక్టాడు కాబట్టి నేను వచ్చేటప్పుడు ఆయుధం తెచ్చుకోలేదు, తిండి కూడా తెచ్చుకోలేదు, నీ దగ్గర ఏమన్నా ఉంటే పెడితే తిని వెళ్ళిపోతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే యాజకుడు అన్నాడు, నా దగ్గర ఓన్లీ ఆ స్త్రీలకి 3 రోజుల నుంచి ఎడముగా ఉన్నవారు, రెండవది యాజకులు మాత్రమే తినదగిన రొట్టెలు మాత్రమే ఉన్నాయి, ఒకవేళ నువ్వు అలా అంటి స్థితిలో ఉంటే నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే దావీదు అన్నాడు, నేను బయలుదేరి ఇంచుమించు 3 రోజులు దాటేసింది కాబట్టి నేను ఇవి తినడానికి యోగ్యుడినే, కాబట్టి నువ్వు నాకు పెట్టొచ్చు అన్నప్పుడు అహిమేలెకు ఇంక ఏమీ ఆలోచించలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవజనుడు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే ఆదుకోవాలని ఆశ తప్ప వారిని ఎంత మాత్రం కూడా అధోగతి పాలు చేయాలని ఆశ దైవజనుడికి ఉండదు. అహిమేలెకు కూడా అదే అనుకున్నాడు, అరే దావీదు కష్టంలో ఉన్నాడు, వీడికి కొంచెం ఆహారం పెడితే వీడు బాగుపడతాడు, లేదంటే వీడికి కొంచెం సహాయం చేస్తే వీడు ఇంకా ముందు కొనసాగుతాడని ఆలోచించాడు తప్ప దావీదు వెనకాల ఉన్న రహస్యము అహిమేలెకుకి తెలియదు. కాబట్టి ఆ రొట్టెలు ఇచ్చాడు, దావీదు తీసుకున్నాడు, తిన్నాడు. అయితే ఈ విషయాన్ని అంతా చూస్తున్నాడు అప్పుడు ఎవడు అంటే ఏదోమీయుడైన దోయేగే అనే పశువుల కాపరి. దేవునికి స్తోత్రం. ఏది మాట చెప్తున్నానంటే దాని తర్వాత సౌలు 22వ అధ్యాయంలో మొదటి సమయంలో ఇంటికి వెళ్ళి చదవమన్నాను కదా ఇక్కడ కాదు. కాబట్టి అక్కడ అడుగుతున్నాడు, సౌలు అడుగుతున్నాడు, అరే ఏంట్రా నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాను కానీ మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు, అందరూ దావీదుగా సపోర్ట్ చేస్తున్నారు, అందరూ దావీదుకేమో 10,000 అన్నారు, నాకేమో 1,000 రూపాయలు ఇస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కదా చాలా మంది ముందు వచ్చిన చెవుల కంటే దేవుని కొమ్ములు వస్తాయి. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలా అంటుంటే సౌలు బాధపడుతున్నాడు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను గుర్తించట్లేదు. కొంతమంది ఉంటారు, ఎవరు నన్ను చూడట్లేదు, ఎవరు నాతో మాట్లాడట్లేదు, ఎవరికి నేను నచ్చట్లేదని తెగ కృంగిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడు మనల్ని పట్టించుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనుషులు నిన్ను నిరాకరిస్తే అది నీకు మేలు కొరకే, ఎందుకంటే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఎన్నుకున్న పాత్ర అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సౌలు అలా బాధపడిపోతున్నాడు, కానీ సౌలుకి ఆ గతి లేదులే, ఎందుకంటే ఎన్నుకున్న సౌలు దేవుడిని వదిలేసాడు. అప్పుడు దోయేగు వచ్చి చెప్పాడు, అయ్యా మరి దావీదు మహారాజు పలానా ప్రాంతంలో ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇదిగో ఈ యాజకుడు అతనికి ఆహారాన్ని పెట్టి గొలియాతు యొక్క ఖడ్గాన్ని అతని చేతికి ఇవ్వడం నేను చూశానంటే వెంటనే సౌలు మహారాజు ఆ దైవజనుని పిలిచాడు. ఎవరయ్యా అంటే అహిమేలెకు. అహిమేలెకు వచ్చాక జరిగిన సంఘటన ఏంటంటే సౌలు ఒక మాట చెప్పాడు, అర్జెంట్కి దైవజనుడిని వేసేయమన్నాడు. ఎవరిని వేసేయమన్నాడు? దైవజనుడు చంపేస్తారండి. ఈరోజు చాలా మంది ఎవరి మీద పడుతున్నారు అయ్యా అంటే దైవజనుల మీద పడుతున్నారు, సేవకుల మీద పడుతున్నారు. దేవుని సేవ ఏమంటే పొట్ట కట్టుకుని, నోరు కట్టుకుని, కడుపు కట్టుకుని, అన్ని కట్టుకుని దేవుని కొరకు ప్రయాసపడుతుంటే దేవుని సేవకుల మీద చాలా మంది సమాజం ఏం చేస్తున్నారంటే కొన్నేర చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. సో అక్కడ ఉన్న సైన్యంలో ఏ ఒక్కడు కూడా దైవజనుడి మీద కత్తెత్తడానికి ఇష్టపడని సందర్భంలో ఈ ఏదోమీయుడు అంటే అర్థం ఏంటి? ఏదో మాట అర్థం ఏంటంటే ఎర్రని వాడు, లేదంటే వాడు శరీర సంబంధి. ఆ దోయేగానే వాడు ఏం చేశాడంటే వాడు శరీర సంబంధి కనుక వాడికి దైవజనుడు అంటే భక్తి లేదు, దైవజనుడు అంటే భయం లేదు, దేవుని యొక్క ఏమంటే వ్యక్తులంటే వాడికి ఎంత మాత్రం భయం లేదు. కనుక ఏ ఒక్కడు తెగించిన సమయంలో ఈ దోయేగానే వాడు ఏం చేశాడంటే దైవజనుడితో పాటు వాడి కుటుంబంలో ఉన్న 85 మంది యాజకులను చంపేశాడు. ఎంతమందిని? 85 మంది యాజకులను చంపేస్తే ఆ మాట దావీదుకు తెలిసింది.
దావీదు దగ్గరికి అహిమేలెకు కుమారుడైన అబ్యాతారు పరిగెత్తుకుని వచ్చి, అయ్యా మా తండ్రి నీకు ఆహారం పెట్టాడని, మా తండ్రి నీ చేతికి ఖడ్గం ఇచ్చాడని, మా తండ్రి నిన్ను ఆదుకున్నాడన్న కారణం చేత నా తండ్రిని నా వంశపు వారిని అందరినీ చంపేశాడయ్యా ఆ దోయేగా అన్నప్పుడు, అప్పుడు దావీదు ఎంతో బాధపడుతూ ఎంతో నొచ్చుకుని దేవుని సన్నిధిలో కూర్చొని రాసిన కీర్తన 52వ కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కీర్తనలో దుష్టుని గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత దైవుని జనుని ప్రేమించేవారు, లేదంటే దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో చెప్తానికి దావీదు వాడుతున్న మాట 8వ వచనం, నేనైతే, చెప్పండి ఎవరైతే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె, చక్కగా కోయర్ అంతా పచ్చగా, ఏమండి గ్రీన్ శారీ కట్టుకున్నప్పుడు అదే అనుకున్నా, నీళ్ళకి నా సగమని ఎవరైనా చెప్పేశారు ముందుగానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కదా, ఏదైనా ఒక చెట్టును చూసినప్పుడు మీకు అది ఎప్పుడు నచ్చుతుంది? ఎండిపోయి ఆకులన్నీ రాలిపోయి కాయలన్నీ పడిపోయి అది అలా మోడు చెట్టు కింద కనపడితే ఎవరైనా చెట్టులో ఉండాలనుకుంటారా? ఉండాలనుకోరు. ఏ చెట్టు అయినా కూడా పచ్చగా ఉన్నప్పుడే అబ్బాయి ఎంత బాగుంది ఈ చెట్టు అనుకుంటా. దావీదు కూడా తనను పోల్చుకుంటూ, నేను దేవుని మందిరంలో ఎలా ఉన్నాను, నేను అడుగుతాను ఈ ఉదయకాల సమయంలో, దేవుని మందిరంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మందిరంలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దావీదు అయితే పోల్చుకున్నాడు. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన చెట్లు చాలా ఉన్నాయి. అంజూరపు చెట్టు తెలుసా అండి మీకు? అంజూరపు చెట్టు ఆది కాలంలో ఫస్ట్ కనపడే చెట్టు అంజూరపు చెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని తర్వాత ఇంకా చూస్తే ద్రాక్షావల్లి కదా, యేసు ప్రభువు అన్నారు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఇంకా ఆలోచన చేస్తే 92వ కీర్తన అంటాడు, లెబానోను మీద దేవదారు వృక్షాలను పోలుస్తాడు, ఖర్జూరపు మొక్కలను పోలుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇన్ని శ్రేష్టమైన చెట్లు ఉండగా దావీదు మహారాజు అంటున్నారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలివ చెట్టు వలె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఒలీవ చెట్టుకి చాలా శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఒలీవ చెట్టులో చాలా అద్భుతమైన సుగుణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ప్రియులారా, ఏ ఒక్కరు కూడా పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు చూడండి, కీర్తనకారు 128లో కూడా అదే మాట అన్నాడు కదా, 3వ వచనంలో, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఎండిపోయిన మొక్కల వల్ల ఉంటాడు అన్నాడా, ముళ్ళు మొక్కల వల్ల ఉంటాడు అన్నాడా? ఈరోజు చాలా మంది పిల్లలు ఎలా అయిపోయారు చెప్పండి? ముళ్ళు మొక్కలు అయిపోలేదండి, వాళ్ళు తొమ్మ చెట్లు అయిపోయారు. దేవునికి స్తోత్రం. నికరంగా లేదు, వాళ్ళు ఎకర పాకెత్తున్నారు తప్ప అది దేన్ని చేయడానికి ఉపయోగపడదు. రెండోది, అది అందరికీ గుచ్చుకోవడమే తప్ప మెచ్చుకోవడం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఉండకూడదు. దేవుని పిల్లలు, దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలు ఎలా ఉండాలంటే ఒలీవ చెట్లు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒలీవ చెట్టుకి చాలా శ్రేష్టమైన గుణాలు ఉన్నాయని చెప్పారు కదా. దాంట్లో ఉన్న శ్రేష్టమైన గుణం ఏంటంటే ఒలీవ చెట్టు ఔషధాలకు ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టు దేనికి ఉపయోగపడుతుంది చెప్పండి? ఔషధాలకి. మరి మీరు చూస్తే ఆయా ప్రాంతాల్లో కొంతమంది ఆయుర్వేదం అని చెప్పేసి పెట్టేసి ఆ చెట్టు మూలికలు, ఈ చెట్టు మూలికలు, ఆ చెట్టు వేర్లు, ఈ చెట్టు వేర్లు వాడుతూ ఉంటారు. అయితే అది ఏ చెట్టో మనకు తెలియదు. తెలుసా అమ్మా? ఎప్పుడైనా అడిగామనుకో, అది నాకు తెలియదండి, ఇది ఎవరు మా డాక్టర్ గారు చెప్పారు, మేము కూడా మీకు ఇచ్చేస్తున్నాం అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒలీవ చెట్టులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి దావీదు అంటాడు, నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వల్ల ఎందుకు ఉండాలంటే గాయపరచబడిన వారిని ఆదరించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తారంటే ఎలా వస్తారంటే, నాకెందుకమ్మా, తర్వాత కంటిన్యూషన్ చేయండి, తెలీదా, నాకెందుకమ్మా నామాల కాకి అన్నట్టు ఉంటారంట వాళ్ళు. అంటే వాళ్ళు పక్కన వాళ్ళు అంటుకోరు, ముట్టుకోరు, అసలు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళకి ఏమీ వద్దు. కొంతమంది ఉంటారు పిల్లల చర్చిలో పక్కన వాళ్ళ పేరు కూడా తెలియదు వాళ్ళకి, పక్కన వాళ్ళ పేరు కూడా వాళ్ళకే తెలియదు. ఇంటికి వెళ్ళాక ఏం ప్రార్థన చేస్తారో తెలియదు. ఇక్కడ సాక్ష్యం చెప్తారా, మీద కష్టంలో ఉంది, అమ్మా నాకు ఫలానా కష్టం ఉంది, బాధ ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అంటారా? చర్చిలో ప్రార్థన చేసేటప్పుడు ఏకీపించరు, ఇంటికి వెళ్ళాక అసలు ఇంకా వాళ్ళ బాధే వాళ్ళకి వద్దు. ఇంకా
నేను అంటాను, దేవుని మందిరం అనేది ఏదో ఒక్కడిగా నా ఒక్కడినే రాజ్యమే వెళ్తాను అనుకునేది కాదు. దేవునికి స్తోత్రం. సంఘంలో ఏముండాలంటే సహవాసం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒలీవ చెట్టు గాయాన్ని కడుతుంది కాబట్టి దావీదు అన్నాడు, నేను కూడా గాయాలు కట్టాలి. అందుకే దావీదు దగ్గరికి చేరిన వాళ్ళందరూ అలాంటి బ్యాచ్ చేరింది మొదట. దేవునికి స్తోత్రం. నేను అంటాను, ఈ రోజు మందిరానికి ఎవరైనా బలహీనతతో వచ్చారేమో, రుణభారంతో వచ్చారేమో, ఏదో ఇబ్బందులు వచ్చారేమో, ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడి, అమ్మ నీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను ప్రార్థన చేస్తాను. ఈ ఉపవాస ప్రార్థనలో నీ కష్టాన్ని దేవుడు తీరుస్తాడు, నీ సమస్యను దేవుడు తొలగిస్తాడు. మనం కలిసి విజ్ఞాపన చేద్దాం, కలిసి దేవుని పాదాలు పట్టుకుందామని ఎవరితోటైనా ఎప్పుడైనా మనం మాట్లాడగలుగుతున్నామా? దేవునికి స్తోత్రం. నాకే బోర్డు కష్టాలు ఉన్నాయండి, నాకే ఏ బోర్డు ఇబ్బందులు ఉన్నాయి, ఇంకెవరై పట్టించుకోను. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే ఇతరుని క్షేమం కోరుతావో దేవుడు నీకు క్షేమాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇతరుడికి మేలు చేయాలని కోరుకుంటావో అప్పుడు నా ప్రభు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు నన్ను దీవించు, నా భార్యను దీవించు, నా బిడ్డను దీవించు, నా కుటుంబాన్ని దీవించు. అమ్మ మన ప్రార్థన ఎప్పుడు 4 గోడలు దాటి బయటికి వెళ్దా? అలా వెళ్ళకపోతే మనం దేవుని అందరూ పచ్చని మొక్కల్లో కాదు, పిచ్చి మొక్కల్లో అయిపోతాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటే నేను పచ్చని ఒలీవ చెట్టు వలె చెప్పిన దాంట్లో ఔషధ గుణం అంటే ఇతరుల మేలు చేసే గుణం దావీదులో ఉండాలని కోరుకున్నాడు. రెండోది, ఒలీవ చెట్టులో ఉన్న శ్రేష్టమైన లక్షణం కూడా ఆలోచన చేస్తే అది నిరంతరము ఫలిస్తుంది. చెప్పండి, అది ఏం చేస్తుంది? ఒలీవ చెట్టు కదా, మనకు కొన్ని చెట్లు ఉన్నాయి. జామ చెట్టు ఒకటే ఎప్పుడు పడితే అప్పుడు కాస్తుంది. అప్పుడప్పుడు ఎండకి ముగ్గిపోయే కాయలు సరిగ్గా తినలేము అనుకోండి, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. వర్షాకాలం ముగిలి చక్కగా ఇప్పుడు ఎటు చూసినా మనకి ఏం కనబడుతున్నాయి? మన సైడ్ చెట్లు చెప్పుకోవాలంటే రకంగా జామ చెట్టుని అందరూ చులకనగా చూస్తారు, కానీ అది చాలా శ్రేష్టమైన ఫ్రూట్. మరి ఒక యాపిల్ తిన్నాం కంటే ఒక జామకాయ తినడం చాలా శ్రేష్టం అంట. దేవునికి స్తోత్రం కాదు. మనకేమో రేట్ ఎక్కువని చెప్పండి, క్వాలిటీ తక్కువ ఫుడ్ అలవాటు. దేవునికి స్తోత్రం కలుగును కాక. మనకి తక్కువ రేట్లో వచ్చాయి, చాలా మందికి నచ్చవు. అయితే జాంగలు చాలా మంచిది, ఎక్కడైనా దొరికితే చక్కగా తినండి. షుగర్లో కూడా తినొచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఒలీవ చెట్లో ఉన్న రెండో లక్షణం ఏంటంటే అది చక్కటి ఫలాలను ఇస్తుంది. అది నిరంతరం కూడా ఫలించాలనే ఆశ. దానికి ఉన్న ఆ యొక్క ఫలాల వల్ల ఎంత మేలు కలుగుతుందంటే, ఒలీవ ఫ్రూట్ చాలా ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. ఒలీవ కాయలు కదా, చాలా రుచిగా ఉంటాయి అనుకుని మొన్న అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. దేవునికి స్తోత్రం చెప్పండి. తిన్నాక తెలిసింది దాని రుచి అయితే లేదు, కానీ దాని నుంచి వచ్చే ప్రోటీన్స్ కానీ, దాని నుంచి వచ్చే ఔషధ గుణాలు, లేదంటే శరీరానికి కలిగే మేలు చాలా ఉంటుంది. వేడి తగ్గాలనుకున్న వాళ్ళు ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ ఈరోజు వద్దంటే పెరిగిపోయింది ఏంటి? బరువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అందరూ వాడి నూనె ఏంటంటే ఒలీవ నూనె వారి యొక్క వంటల్లో యూజ్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, ఒలీవ కాయలు చాలా మంచిది ఆరోగ్యానికి. అది ఎప్పుడు కూడా ఫలిస్తానే ఉంటాయి ఒలీవ కాయలు అనేది. నేనంటే దేవుని మందిరానికి వస్తున్న నువ్వు కూడా ఎలా ఉండాలంటే ఫలభరితమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గనుక దేవుని మందిరంలో ఒక ఫలించే చెట్టు వలె మనం ఉండాలి తప్ప మనం ఎప్పుడు కూడా ఏమండి ఫలములు లేని చెట్టులాగా ఉండకూడదు. యేసు ప్రభు వారికి ఆకలేసిందంట. ఆయనకి ఎందుకు ఆకలేసిందో, ఆయనకు 2-3 సందర్భాల్లోనే ఆకలేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా కదా. ఆయన మందిరంలో సేవ చేసాక అటుగా బేతనీ గుండా వెళ్తున్నప్పుడు బెత్పేగ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చెట్టు కనబడింది. సర్లే ఏమన్నా ఫ్రూట్స్ ఉంటాయి కదా, నా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే దానికి ఏం లేవు, కాయలు లేవు. నేను అంటాను, ఆ చెట్లు ఒక మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అది తోటలో ఉన్న చెట్టు కాదు, రోడ్డు పక్కన ఉన్న చెట్టు. నేను అంటాను, మందిరంలో ఉన్న చెట్టు కాదు, అది బయట ఉన్న చెట్టు. బయట ఉన్న చెట్లు ఫలించవు. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుని మందిరంలో ఉంటే ఖచ్చితంగా మనం ఏమవుతాం? ఫలిస్తాం. అందుకే దావీదు అంటే నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 చెప్పాను, 3 ఒక్కటి చెప్పేసి నేను మరొక మాటలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఈ ఒలీవ చెట్లో ఉన్న 3వ లక్షణం ఏంటో తెలుసా? అది యేసు క్రీస్తు ప్రభు నాటి కాలంలో ఉన్న ఒలీవ చెట్టు ఈ రోజు మీలో ఎవరికైనా దేవుడు కృపించి సామర్థ్యాన్ని ఇచ్చి యెరూషలేము కనుక వెళ్ళగలిగితే ఈ రోజుకి కూడా చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు BC 4లో పుట్టారు. ఇప్పుడు 2024 అంటే ఇంచుమించు 2028 సంవత్సరాలు అయింది. 2028 సంవత్సరాలు ఒక చెట్టు బ్రతకడం ఎప్పుడైనా అన్నారా? నిన్న మొన్న పేపర్లో చదివాను.
ఇది పురాతనమైన పేపర్లో కదా, ఫేస్బుక్లో ఒక ఫోటో వచ్చింది. ఏంటంటే ఇది పురాతనమైన చెట్టు అని 1000 సంవత్సరాలు వేసాడు. నేను అంటాను, యెరూషలేముకి వెళ్ళి మీరు చూస్తే కనుక అక్కడ రాయబడి ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నట్టు కాలంలో ఆ ఒలీవల కొండ మీద ఉన్న ఒలీవ చెట్లు ఇప్పటికీ కూడా సజీవంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఒలీవ చెట్టుకి మరణం లేదు. ఒలీవ చెట్టుకి ఏం లేదు, మరణం లేదు. ఎలా చెప్తారు పాస్టర్ గారు, మీకు ఎక్కడ తెలిసింది అంటే, నోవహు జలప్రలయం వచ్చింది. నోవహు సమయంలో జలప్రలయం వచ్చినప్పుడు అన్నీ మునిగిపోయినాయి, అన్నీ చచ్చిపోయినాయి. కానీ ఎప్పుడైతే పావురాన్ని విడిచిపెట్టాడో, పావురం ఫస్ట్ తీసుకొచ్చిన చెట్టు ఆగండి చెప్పండి, ఒలీవల చెట్టు ఆకు అన్ని చెట్లు చచ్చిపోయినాయి, కానీ ఈ ఒలీవల చెట్టు మాత్రం చచ్చిపోలేదు. ఒకవేళ చచ్చిపోయినది మరలా ఏం చేసేసింది, చిగురించింది. కాబట్టి పావురానికి ఇదిగో భూమి ఆరింది అని ఒక సూచనగా ఒలీవ చెట్టు ఆకుని తీసుకొచ్చింది. దేవుని మందిరంలో కనుక నువ్వు ఉంటే నువ్వు చనిపోవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చనిపోతున్నారా? మీరు చూస్తున్నారు కదా మీరు. బాహ్య సంబంధంగా మాట్లాడడంలా యేసు ప్రభువారు అన్నారు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోడు, చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు. అదే విషయాన్ని దావీదు తెలుసుకుని అంటున్నాడు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె